పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ను భారత్ని ప్రపంచ పటంపై ఒక శక్తివంతమైన దేశంగా గుర్తించేలా చేశాయి. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్ ఆపరేషన్ శక్తి అనే కోడ్ నేమ్తో 5 అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ఈ న్యూక్లియర్ టెస్ట్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో 11th May 1998న నిర్వహించింది. సో అప్పటి నుండి ప్రతి సంవత్సరం 11th Mayన నేషనల్ టెక్నాలజీ డేగా గుర్తిస్తారు. భారత్ ఈ న్యూక్లియర్ టెస్ట్లు నిర్వహించడం ఇదే మొదటిసారేం కాదు. అంతకన్నా ముందే 1974లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్తో ఈ న్యూక్లియర్ టెస్ట్లు విజయవంతంగా నిర్వహించింది. సో దీన్నే పోఖ్రాన్ 1 అని కూడా అంటారు. పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. బార్క్ డైరెక్టర్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రాజా రమణ గారు ఈ న్యూక్లియర్ టెస్ట్కి నేతృత్వం వహించారు. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు లీడర్షిప్లో ఈ అణుబాంబు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అణుబాంబును విజయవంతంగా పరీక్షించిన భారత్ ప్రపంచంలో 6వ అణుశక్తిగా అవతరించింది. భారత్ రెండో న్యూక్లియర్ టెస్ట్ను మే 11న 1998న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. వీటిని పోఖ్రాన్ 2 అంటారు. అండ్ ఈ ఆపరేషన్కి ఆపరేషన్ శక్తి అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. సో మే 11th 1998న 3 అండ్ మే 13న 2 మొత్తం 5 అణుపరీక్షలు విజయవంతంగా పరీక్షించారు. సో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి లీడర్షిప్లో ఈ న్యూక్లియర్ టెస్ట్లు విజయవంతంగా పరీక్షించారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి కోఆర్డినేటర్లుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అండ్ అటామిక్ ఎనర్జీ చీఫ్ ఆర్ చిదంబరం గారు వ్యవహరించారు. భారత్ న్యూక్లియర్ టెస్ట్లు విజయవంతంగా పరీక్షించిన తరువాత భారత్ నో ఫస్ట్ యూస్ పాలసీని తీసుకువచ్చారు. ఈ నో ఫస్ట్ యూస్ పాలసీ అంటే అర్థం భారత్ న్యూక్లియర్ బాంబుతో ఫస్ట్ ఎవరి మీద అటాక్ చేయదు, ఇన్ కేస్ ఎవరైనా అటాక్ చేస్తే తప్ప. ఈ పోఖ్రాన్ స్టోరీ మీకు ముందే తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.